వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్, ఆల్రెడీ మేకప్ డన్. కార్లో మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశారంటే షూటింగ్ వెళ్తున్నానని అర్థం. సో ఈ రోజు వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి నేను చెప్పలేను, బికాజ్ నాకు కూడా తెలియదు నేను ఏమేమి షూటింగ్ చేస్తాను అని. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు రాథోడ్ సార్ బర్త్డే. సో రాథోడ్ సార్ అండ్ ఉజ్వల్ బర్త్డే కాబట్టి ఈరోజు సెట్లో మధ్యాహ్నం లంచ్ ఫుల్ ఫీస్ట్ లాగా ఉంటుంది, ఫుల్ నాన్ వెజ్. రాథోడ్ సార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫుడ్ తెప్పిస్తారు. రోజు తీసుకొస్తారు ఫుడ్, కానీ బర్త్డే ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగా తీసుకొస్తారు ఫుడ్ అనమాట. సో ఈరోజు అదొకటి ఉంది. అండ్ ఉజ్వల్ బర్త్డే కూడా ఉంది. సో వాళ్ళ బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేస్తాం సెట్లో. ఎస్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ క్యూటీ పాయ్. పళ్ళు క్యూటీ, టిఫిన్ చేసావా? ఏం చేసావు? సరే, నేను షార్ట్కి వెళ్తున్నా. అవునా? సరే. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, రాథోడ్ సార్ బర్త్డే స్పెషల్. ఒకసారి చూపి. వావ్, థ్యాంక్ యూ సార్. మాకు పిల్లలకి ఓకే కింద పెట్టు, ఇక్కడ పెట్టు. కానీ ఇది మొత్తం లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్ ఫ్రెండ్స్. ఎంత గుమగుమలా ఆడుతుంది తెలుసా? మీరు తీయండి ఫస్ట్ చెప్తా. గైస్, లాలీపాప్ ట్రేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలు ఇంత చాలు. ఫ్లవర్ వచ్చినట్టు తీసుకోండి. ఇంకోటి వద్దన్నారు అని చెప్తారు కదా ఎప్పుడు ఉండదు. గైస్, రాథోడ్ సార్ తెచ్చే ఈ లాలీపాప్ చాలా అంటే చాలా బాగుంటుంది. చియర్స్. మళ్ళీ అలాగే ఏం తెలియకుండా పెట్టించుకుంటాం అంతే. ఎవరికి మేమేం తినలేదు, మేమేం చేయలేదు. చంపు ఎలా ఉంది టేస్ట్ కదా? సూపర్, నిజంగానే చాలా బాగా చేస్తారు. రాథోడ్ సార్ నీకు ఏమి ఇచ్చారు తెలుసా? నేను చెప్పను. అయ్యో, నీకెలా తెలుసు? మీకెలా తెలుసు? బేసిక్లీ రాథోడ్ సార్ చికెన్ లాలీపాప్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఒక 2 పీస్, నేను ఒక పీస్, చంబా ఒక పీస్ తిన్నాం. ఆర్డర్ చాలా బాగుండింది. Did you just tell you don't like me? నేను లేకుండా 2 లాలీపాప్ తిన్నారు సార్, చికెన్ లాలీపాప్. మీరు ఎవరైనా డైరెక్టర్ తిట్టాలంటే ఈయన చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఆర్ యూ కర్సింగ్ మీ? నాకు శాపం పెడుతుంది చికెన్, ఒక్క చికెన్ లాలీపాప్ కోసం. సర్ప్రైజా? షీట్ పెట్టారు, షీట్ మీద థర్మోకోల్ పెట్టారు. దీనికి తగులుతుంది అని ఇక్కడ మీకు తెలియట్లేదేమో. ఇక్కడ లైట్ కరా, ఇక్కడ కూడా తెలియట్లేదా? ఇక్కడ రెడ్ అయింది, రెడ్ ఫుల్ రెడ్ అయింది. రక్షించపోతే తిన్నాను, పట్టించుకోడు. ఫుల్ మైండ్ అంతా బిర్యానీ మీద, లాలీపాప్ మీద ఉంది. ఆయనతో మాట్లాడుతూ నించుంది. నేను ఇక్కడ రక్తం కాల్చుకుని తిన కోసం కార్చుకొని ఐ ఫీల్ రక్తం అంతా తిన కోసం చిందించుకొని ఐ గెస్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు పోయి ఉంటది ఇంతసేపు. ఇక్కడ ఉంది గైస్, అక్కడ కనపడట్లేదు. నేను అంతంత చేసిన తినేది, పిల్లల్ని కష్టపడేది అదొక్కటే తెలుసు. పిల్లలు కష్టపడేది నేను మీకు తర్వాత ఒక వీడియోలో చూపిస్తాను. సపరేట్ బ్లాగ్ చేయొచ్చు దాన్ని. గాయ్స్, వచ్చింది ఫుడ్ వచ్చింది. ప్యాకేజ్లో వస్తుంది అన్నీ. బాగుందా? సూపర్. చంపు ప్లేట్ చూసి మీ అందరికి తెలుస్తుందా ఎలా ఉంది?
ఆమె చాలా ప్రిపేర్ అయింది. బొంబాయి భోజనం. నేను ఆవకాయ బిర్యానీ తింటున్నా. ఆవకాయ బిర్యానీ ఎక్కడిది? ఆవకాయ ఒక డబ్బా తెచ్చారు తేలేదా? ఏమో అవన్నీ మాకు ఇవ్వలేదు. నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ ముట్టుకో. ఆ బిర్యానీలో ఆ ఫ్లేవర్ కలిస్తే బాగుంది. ఫ్లేవర్ కొట్టేసింది. బిర్యానీ, రాయితా, చికెన్ లాలీపాప్, ఇంకో కిల్లి. ఓకే బాయ్. అయితే అని చాలా బాగా జరిగింది, చాలా బాగా తిన్నాం. ఆ లుక్ చూసారా? ఏంటి నవడ సార్ క్రేజీ మటన్ బిర్యానీ. టూ గుడ్. మీరు ఏమైనా అయ్యో లా పడేస్తుంది ఈమె. రాతొచ్చులు ఉన్నప్పుడు శబ్దం అనుకున్నాం. మీరు సీరియల్లో ఏంటి చాలా మిస్ అవుతారు అని నన్ను అడిగితే నేను ఎమోషనల్గా చెప్తున్నాను. రాతొచ్చర్ ఫుడ్ని నేను చాలా మిస్ అవుతాను. రాతొచ్చర్ ఫుడ్ని నేను చాలా మిస్ అవుతాను. ನಂಗೆ ಗೊತ್ತು. ಹೌದು. ఈమె అయితే 24/7 ఆ ఫోన్ కిల్లి కూడా తిన్నాం. మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నట్టు చంబు ఎప్పుడు ఫోన్. మిసిసిపి స్పెల్లింగ్ చెప్పు. మిసిసిపి స్పెల్లింగ్ MISSI MISSIP PPI మిసిసిపి. చూడు వెనకాల నీ కూతురు. బై ఫ్రెండ్స్, చార్జ్ లేదు. మీ వల్లే సగం అయ్యేది అన్ని. డోంట్ డేర్ టు కమ్ నియర్ మీ. స్వీట్ తిన్నారా? సర్ వెరీ గుడ్ చాలా మంచి ఫుడ్ పెట్టించారు. అందరి కామెంట్స్ లో హ్యాపీ బర్త్డే రాతోత్ సార్ అని పెట్టారు. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ సో చాలా మచ్. ఓకే అయితే తింటూనే ఉన్నాం ఇప్పుడు వరకు. కిల్లి కిలియా బాగా కిలి చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. ఇది బాగాలేదు అనుకుంటున్నాను. అన్ని ఖతం. సీరియల్ ఏం ఎక్కువ మిస్ అవుతారు అని అడిగితే రాతోత్ సార్ ఫుడ్ ఆయన మిస్ అవుతారు. థ్యాంక్ యూ. ఇదంతా నాకు పంపించు. ఇప్పుడు చూసావు కదా. ఇదిగో సాయి నన్నే అంది. నేను ఈ రూమ్ నుంచి బాయ్కట్ చేసేస్తున్నాను. అంటే నన్ను అంది అంటే అయ్యో బాబోయ్. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మైసూర్ పాక్ వచ్చింది మాకు. Thank you. మైసూర్ పాక్. మీ ఊరే. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. తీసుకో. శ్రావ్స్ విష్ చేయండి. చేశారా? ఇచ్చేసి థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు బిల్లులో తనని చంపేసీను. రియల్గా చంపేస్తా. చెప్తే మీరు నమ్మలేదు. చూసారా? డైలాగ్ ఉంది. అది అవ్వదు. వైడు మాస్టర్ రెండు కట్ చేసుకోండి. అలాగ వదిలేసామమ్మా. చెయ్యి కట్టం లేదా సేమ్ దేలా ఇచ్చేసుకుంటున్నారా? లైట్ తగ్గి అన్న ఓకేనా? హ్యాండ్ వదిలేసింది కదా, హ్యాండ్ మీద ఉండాలి. కొంచెం రెడీ? హ్యాండ్ అక్కడ పెట్టు. నువ్వు ఎంత కలర్ పెట్టు. సాయి ఎన్ని కట్టు తీయమంటే హ్యాపీ డెత్ డే. చెప్పండి. హ్యాపీ డెత్ డే. Two of the feast in our set. ఈరోజు ఉజ్వల్ బర్త్డే. ఐ మీన్
ఉజ్వల్ అండ్ రాథోడ్ సార్ బర్త్డే కాబట్టి ఈ రోజు కూడా మా సెట్లో చికెన్ బిర్యానీ, హలో దేవుడు, జామున్, పూజలు అన్ని చేస్తాను కాబట్టి గులాబ్ జామ్. ఎలా ఉంది బిర్యానీ? తిన్నావా? పీసులు తిన్నావా? తింటున్నా. పెరుగును తింటున్నావా? సరే, బాగుందని చెప్పు. రాథోడ్ అంకుల్ కాదు, ఉజ్వల్ అన్నది. ఉజ్వల్ అన్నది రాథోడ్ అంకుల్ ఇద్దరిది. థ్యాంక్ యూ రాథోడ్ అంకుల్, థ్యాంక్ యూ ఉజ్వల్ అన్న, హ్యాపీ బర్త్డే. Food was really good. Biryani and curd rice and gulab jamun and ante. And for veg people, veg biryani. Crazy ఉండేది ఫుడ్ అయితే. ఇప్పుడు తినేసి గంట సేపు పడుకొని అని అనుకుంటున్నాం, కానీ అంత టైం లేదు నాకు. సో ఎస్, ఫుడ్ ఎలా ఉండింది? నేను రాథోడ్ సార్ రివ్యూ ఇచ్చాం. ఈరోజు ఉజ్జుది 2 days ఫీస్ట్. లంచ్లో తినేసి ఇంకా నిద్ర వస్తుంది. షూట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సో 1 second మళ్ళీ. సో అంత జూమ్లో ఎవరు చూస్తారు? సో టూ గుడ్ అన్నమాట. చూస్తున్నాను, నువ్వు జూమ్ చేస్తే అక్కడ తెలిసిపోద్ది. సో టూ గుడ్. థ్యాంక్ యూ ఉజ్జు, థ్యాంక్ యూ. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర గంగా వింధ్య హిమాచల యమునా గంగా. జన్నండి ఇప్పుడు సాంగ్ ప్లే చేయి. అదే అందరూ ఎండలో వర్కింగ్. ఇప్పుడు ఓకేనా? మాట్లాడుతున్నాను. ఒక కెమెరామెన్ వాళ్ళు తప్ప వాళ్ళే నీడలో ఉన్నారు. మమ్మల్ని అందరినీ ఎండలో నించోపెట్టారు. చూసారా? ఎండలో నించున్నాం. చూసారా? గొడుగు ఉంది కాబట్టి బతికిపోయాం, లేదంటే ఎండలో షూటింగ్ చేస్తున్నాం మేము. ఇండిపెండెన్స్ డే సీక్వెన్స్. అవును, ఈ వర్షాకాలం అని అంటారు, చూస్తే ఎండాకాలం భయంకర. అప్పటికన్నా ఎక్కువ. చూడండి నిషాక కట్టి. ఎందుకు పిల్లల్ని ఎందుకు ఇలా సతాయిస్తావు నువ్వు? ఎందుకు ఇలా బాధ పెడతావు? ఎందుకు ప్రతిసారి ఈ పిల్లని ఏడిపిస్తావు? అంతా ఎందుకు? నేను ఏడిపిస్తున్నానని కంప్లైంట్ చేస్తున్నావా? చూడక్క ఏమంటుందో. నేను ఏడుస్తూనే ఉంటాను. మరి నీ కటిఫ్ చేసింది కదా అక్క, దానికి కదా. చూసమ్మా ఎంత గట్టిగా మాట్లాడుతూ. దేవుడా, ఏం చేసావో చెప్పు. రమణ సార్ అంటే ఇష్టం, నాకు నిషా అక్క అంటే అస్సలు ఇష్టం అని చెప్పింది కాబట్టి నువ్వు చెప్పావు. ధనుష్ ఎందుకు ఊరికే అబద్ధాలు చెప్తాడు? నీకు నేనంటే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలని కట్టించు. నాకు అంటే ఇష్టం అక్క, ఐ లవ్ యూ అని చెప్పి హక్ చేసుకో. వెళ్ళు, ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. హక్ చేసుకో. వెళ్ళు ఇరియా. బాబోయ్, చూడండి గైస్ చూడండి ఎంత ఏడిపిస్తుంది పిల్లల్ని. ఇప్పుడు కావాలనే తిను చేసేది. షటప్. లేదు. అయ్యో బంగారు తల్లి, ఏడవకు రానా. నేనంటే ఇష్టం, నిసర్గ అక్క అంటే ఎక్కువ ఇష్టమా చెప్పు. మేకప్ పోతే ఏడవకు. ఫ్రెండ్స్ అయ్యింది కదా. ఫ్రెండ్స్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఇందాకే చెప్ప నీకు ఏడ్చే అక్క కరిగిద్ది అని, నువ్వేమో ఏడవలేదు. ఇప్పుడు పాపం ఆటోమేటిక్ గా వచ్చేసింది. చూసారా ఎన్ని కేకులు ఉన్నాయో అని. చూసారా హడావిడి, కేక్ కట్ హడావిడి చూసారా మా సెట్ లో. రాథోడ్ సార్ బర్త్డే అంటే ఆ మాత్రం ఉంటుంది, ఉజ్వల్ బర్త్డే అంటే ఆ మాత్రం ఉంటుంది కదా సార్? అవును అని చెప్పండి. 100%. మనోహర్ గారి బర్త్డే అయినా అలాగే ఉంటుంది, భాగ్య బర్త్డే అయినా అలాగే ఉంటుంది. మొత్తం సెట్ మొత్తం ఇక్కడ ఉంది. సెట్
ప్రచండ గారు కూడా వచ్చారు. ఓహో నువ్వు ఏ గెటప్? ఝాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయి. ఇలా పెట్టి ఇలా చెప్పు. ఝాన్సీ లక్ష్మీబాయి. స్ట్రైట్ పెట్టాలి, స్ట్రైట్ పెట్టాలి. నేను సుభాష్ చంద్రబోస్. ఓకే. నువ్వు భరతమాత. భరతమాత. ఏ ఉజ్జు ఉజ్జు చూడండి. నైస్. ఆనం వేయకు. అమ్మ బాగుంది. నవ్య అక్కడ. నా పేరు భరతమాత. గైస్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 80 years అయిపోయిందా? ఓ మై గాడ్. ఇంకా 20 years 100 years, ఒక సెంచరీ. ఝాన్సీ లక్ష్మీబాయిని. ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఆ యుద్ధం 1857లో ఇట్రా ఇట్రా. ఫస్ట్ అది సాఫ్ట్ సాఫ్ట్ పిల్లో అండ్ బెడ్. పర్లేదు, రాకపోయినా పర్లేదు. నాకు బోర్ కొడుతుందని కోరికాను. మేనేజర్ గారు ఇంతసేపు దీనికి ఉంచుతారు. ఎవరు కోరుతారు? ఈమె కన్నడలో ఎలా మాట్లాడుతున్నారు?